వెల్కమ్ బ్యాక్. సాయంత్రం 4:30 తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. పార్టీ ముఖ్య నాయకులు తిరుమల నుంచి తిరుపతికి పయనమయ్యారు. తిరుమలకు పార్టీ క్యాడర్ రావద్దని జనసేనాని ఆదేశాలిచ్చారు. పార్టీ నాయకులు ఎవరూ కూడా రావద్దన్నారు. తిరుపతి బహిరంగ సభ ఏర్పాట్లు చూసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న వారాహి డిక్లరేషన్ సభకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మ పరిరక్షణకి నడుం బిగించారు. ముఖ్యంగా ఏపీలో సనాతన ధర్మను కాపాడడానికి ముఖ్యంగా ఆలయాలు అంటే ప్రధానంగా రాష్ట్రంలో ధ్వంసమవుతున్నటువంటి ఆలయాలని కాపాడడానికి సనాతన పరిరక్షణ కోసమే ఈ ఆలయాలకు సంబంధించి ఒక ట్రస్ట్ నిర్మిస్తున్నట్లు ఇప్పటికే ఆ ట్రస్ట్కు సంబంధించి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈరోజు వారాహి డిక్లరేషన్లో మొదటగా అదే సమావేశం జరగబోతుంది. ఇప్పటికే మనము తిరుమల అతిథి గృహం గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఆయన అయితే గెస్ట్ హౌస్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం అంటే 4 గంటలకి ఆయన అయితే ఇక్కడ నుంచి బయలుదేరతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ వారాహి డిక్లరేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశాలపై కీలకంగా ఆయన ఈ వారాహి డిక్లరేషన్లో తెలుపుతున్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ఆయన పలు రకాలుగా అంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ అధికారులతో కావచ్చు ఆ పార్టీ నాయకులతో కూడా చర్చించినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతి బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి పూలే విగ్రహం వద్ద సభకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా తిరుమలకి వస్తున్నటువంటి జనసేన క్యాడర్ని కూడా పూర్తిగా తిరుపతికే వెళ్ళాలంటూ ఆయన సూచించారు. ముఖ్యంగా ఎందుకంటే ఎవరు ఇక్కడ ఉండొద్దు, మొత్తం అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, మరోవైపు పార్టీ కీలక నేతలు కూడా తిరుపతికి వస్తున్న నేపథ్యంలో ఎవరు కొండకు రావద్దు, నేరుగా అంతా కింద ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పేసి ఆయన అయితే సూచించారు. ఎందుకంటే నిన్న అంటే మొన్న వచ్చిన ఆయన మొన్న తిరుమలకి నడిచి వచ్చేటప్పుడు పూర్తిగా కాలికి నీ క్యాప్ వేసుకొని ఆయన నడవడంతో చాలా తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే కాలు నొప్పే కాదు, ముఖ్యంగా ఆయనకి చిన్నపాటి జ్వరము కూడా రావడంతో ఆయన తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ సిబ్బంది కావచ్చు, మరోవైపు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలకైతే బయలుదేరతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఏదైతే తిరుపతి నుంచి తిరుమల అతిథి గృహంలోనే పవన్ కళ్యాణ్ కు సేవలు అందుతున్నాయి, వైద్య సేవలు అందుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా హెల్త్ కండిషన్ కొద్దిగా బాగోలేకపోయినప్పటికీ కూడా ఇవాళ జరిగేటువంటి సభకి ఆయన అటెండ్ అవుతారనేది పక్కాగా తెలుస్తోంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఆయనకి హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోయినప్పటికీ ఆయన ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే తిరుమల నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి నేరుగా పద్మావతి అతిథి గృహం అంటే తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహానికి అయితే చేరుకొని అక్కడ కూడా కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడ ప్రిపరేషన్ అయ్యి అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు అంటే ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కిందకి వెళ్తే ఆయన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు సాయంత్రం 6 గంటల సమయంలో ఈ సభా వేదికకి చేరుకునే విధంగా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఈరోజు ఆయన సభలో ఖచ్చితంగా పాల్గొంటారు. సభ వారాహి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఇప్పటికే ఆ పార్టీ నాయకులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన మాత్రం కాసింత చెప్పారు అంటే కేవలం 20-30 నిమిషాలు మాత్రమే కూర్చోవడం కానీ లేచి రావడం కానీ జరుగుతోంది. మళ్ళీ తర్వాత ఆయన రెస్ట్ తీసుకునే పరిస్థితి నేపథ్యంలో ఎందుకంటే ఆయన ప్రతిసారి అస్వస్థకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ జ్వరం కారణంగా చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పేసి ఇప్పటికే వైద్యులు తెలిపిన పరిస్థితి. అంటే ఏదేమైనప్పటికీ ఆయన మాత్రం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఖచ్చితంగా తిరుమల నుంచి బయలుదేరి తిరుపతికి అయితే చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు జనసేన నాయకులు పూర్తి స్థాయిలో ఏదైతే తిరుపతిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.